రెహమాన్ గారు, మనం చదువుల గురించి మాట్లాడుకున్నాము, ముహూర్తాల గురించి, పిల్లల పేర్ల గురించి అన్ని విషయాలు డిస్కస్ చేశాము. కానీ ఆడపిల్లలు, మగపిల్లల జీవితాల్లో వాళ్ళ చిన్న వయసులో చక్కగా ముచ్చటగా జరుపుకునే కొన్ని తంతులు ఉంటాయి. ఏంటి, ఓణీల ఫంక్షన్ కానివ్వండి, పంచెల ఫంక్షన్ కానివ్వండి, పుష్పవతి ఫంక్షన్స్ అని చాలా ముచ్చటపడి జరుపుకుంటూ ఉంటాం. వీటికి కూడా ముహూర్తాలు అవసరమా? దేనికైనా కానీ ముహూర్తం బెస్ట్ అమ్మ. ఫస్ట్ అసలు స్కూల్కి జాయిన్ చేసేటప్పుడు కూడా ముహూర్తం కావాలి. తర్వాత ఎవ్రీ ఇయర్ స్కూల్ అయిపోయినాక మళ్ళీ ఎవ్రీ ఇయర్ స్కూల్ బిగిన్ అవుతుంది కదా, దానికి కూడా ఏ రోజు పంపాలి. సరే, ముహూర్తాలు ఓకే పెట్టుకోవాలన్నారు, మరి ఆస్ట్రోన్యూమరాలజీ అవసరమా? ఎస్, అన్నిటికీ ఆస్ట్రోన్యూమరాలజీ అవసరం. ఓన్లీ ఆస్ట్రాలజీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ ముహూర్తమే ఇస్తారు, ఓన్లీ న్యూమరాలజీ వాళ్ళు ఏంటంటే ఓన్లీ డేటే ఇస్తారు. ఈ రెండు వేరు వేరు సబ్జెక్ట్స్. ఈ రెండు వీళ్ళకి కలవదు, వీళ్ళకి కలవదు. నేను అనేది ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిస్తే అటు ఆస్ట్రాలజీ ప్రకారం ఇటు న్యూమరాలజీ ప్రకారం ఒక మంచి డేట్ ఇస్తారు. ఇప్పుడు నిన్న ఒకళ్ళు రేపు డెలివరీకి డేట్ అడిగారు, వాళ్ళే పంపించారు. 12వ తారీఖు డెలివరీ డేట్ అండి, చేసుకోవచ్చా అని చూశాను. చూస్తే 12 టోటల్ 18 వస్తుంది. ఇటు 12 మంచి నెంబర్ కాదు, అటు 18 మంచి నెంబర్ కాదు. ఇప్పుడు సపోజ్ పంతులు గారికి కొంచెం వరకు తెలిసిన 12 అంటే గురువు మంచి నెంబరే కదా అంటాడు, 18 అంటే 9 కుజుడు మంచి నెంబరే కదా అంటాడు. ఇక్కడ గురువు మంచోడే, కుజుడు మంచోడే. 12వ నంబర్లో గురువు మంచోడు కాదు, 18వ నంబర్లో ఉన్న కుజుడు మంచోడు కాదు. ఇక్కడ మీకు ఇంకొక విషయం, మంచి అద్భుతమైన పాయింట్ చెప్తా. అమావాస్యకి ముందు వచ్చే విద్య తద్య ఇలా ఉంటాయి కదా, అమావాస్యకి ముందు వచ్చేవి కొన్ని మంచివి కాదు, అమావాస్య తర్వాత వచ్చాయి అయ్యే మంచివి. చాలా మంది అమావాస్య మంచిది కాదు అని అంటారు. అమావాస్య మంచిది కాదు, సరే అది పక్కన పెడితే అమావాస్యకి ముందు వచ్చే సేమ్ సపోజ్ ఒక ఏదైనా ఒక విధియో ఒక తదియో ఒక పంచమో ఏదో తీసుకున్నాం అనుకో, ఇలా అమావాస్యకి ముందు వస్తే కొన్ని మంచివి కాదు, అమావాస్య అదే ఇది అమావాస్య తర్వాత వస్తే మంచిది. ముస్లిమ్స్ కూడా ఏం చేస్తారంటే నెలపొడుపుకి ముందు వచ్చేవి మంచివి కాదు, ఆ నెలపొడుపుకి తర్వాత వచ్చే మంచి అని ఇలా కొన్ని లెక్కలు ఉన్నాయి. అదంతా పూర్వీకులు ఎంతో క్యాలిక్యులేట్ చేసి చెంది మనకి ఇచ్చింది అటువంటి సబ్జెక్ట్. అది మనం చూసుకొని దానికి తగ్గట్టుగా చేస్తున్నాం. దీనిలో న్యూమరాలజీ ఇప్పుడు వాళ్ళకి చెప్పాను, అమ్మ 12వ తారీఖు నాకంటూ పంపారు కాబట్టి, మీరు పంతులు గారికి చూపించుకున్నారు, 12వ తారీఖు మంచిది అన్నారు కాబట్టి చేసుకోండి, నేను వద్దన్ను. కానీ నాకంటూ పంపించారు కాబట్టి అది వద్దు, 10వ తారీఖు చేసుకోండి. ఒక 2 రోజులు వాళ్ళే అడిగారు, ఒక 3 రోజులు ముందు 3 రోజులు వెనక 10వ తారీఖు చేసుకోండి. సరే, మీరు పెడతారు, మరి సెంటిమెంట్ ఉంటుంది, పెద్దవాళ్ళు ఒప్పుకోరు. ఒకవేళ మేమేమైనా చేయించుకోవాలనుకున్నా, లేదు మన పంతులు గారు మనకి సెంటిమెంట్ అంటారు, అలాంటప్పుడు ఒక 4-5 డేట్లు తెచ్చి ఫిక్స్ చేసుకోవచ్చు. అయినా కానీ సెంటిమెంట్ ప్రకారం వాళ్ళు చెప్పిందే అదే కర్మబంధాన్ని ఎవడు తప్పించలేడని. కర్మబంధాన్ని ఎవరు తప్పించలేరు. నేను చెప్తాను కదా, చాలామందికి నేను పెళ్లి కుదరట్లే అంటే పెళ్ళి కుదిరేటట్టు చేసి, అయ్యా పెళ్లి ముహూర్తం నాకు చెప్పి చేసుకోండి అంటే, నన్ను కలిసినాక పెళ్లి కుదిరితే అన్నేళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు పెళ్లి కాకుండా నన్ను కలిసినాక పెళ్లి ముహూర్తం కుదిరితే ఆయన పాపం పెళ్లి ముహూర్తం నన్ను అడిగి చేసుకోండి అయ్యా, పంతులు గారి 4-5 డేట్లు తండి అయ్యా అన్నాడే, ఎట్టా కొట్ట ఆయనకి ఫోన్ చేసి అన్న అడుగుదాం అని చెప్పి అనిపించిద్దా? ఖచ్చితంగా అలా కూడా చేయకుండా వదిలేసిన వాళ్ళు మళ్ళీ డిస్టర్బ్ అయినాక మళ్ళీ మన దగ్గరికి వస్తారు. దాన్నే కర్మబంధం అంటారు. అంటే కర్మ ఎవరు తొలగించలేరు, అటువైపు నడిపిస్తుంది. వచ్చినాక నేను అడుగుతా, అదేందయ్యా బాబు నేను చెప్పా కదా ఈ ముహూర్తంలో ఎలా చేసుకున్నావయ్యా అంటే, సార్ ఫారెన్ వెళ్ళిపోవాలన్నారండి వారం రోజుల్లో, లేదంటే ఏదో అని చెప్తారు. రీజన్ ఏదైనా చెప్పినా చివరికి డిస్టర్బ్ అయిపోయారు కదా, ఈ డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని మనం పాయింట్కి వస్తే గురువు గారు, పంచెల ఫంక్షన్ కి ఓణీల ఫంక్షన్ కి ముహూర్తాలు ఏ డేట్స్ లో ఉంటే మంచిది? వీటికి కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉన్నదో ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మంచి ముహూర్తంలో మంచి డేట్లో ఆ పంచల ఫంక్షన్ అయినా ఏ ఫంక్షన్ అయినా చేస్తే వాళ్ళకి మంచి నెక్స్ట్. ఇప్పుడు సపోజ్ ఆడపిల్లలకే ఏదైనా ఫంక్షన్ చేసాం, ఇది మంచి ముహూర్తంలో పెడితే రేపు పొద్దున మ్యారేజ్కి ఈజీ అయింది. మ్యారేజ్ మంచి డేట్లో చేస్తే రేపు పిల్లలకి ఈజీ అవుతుంది. ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు అబ్బాయిలకి పంచల ఫంక్షన్ మంచి డేట్లో చేసామంటే రేపు పొద్దున జాబు త్వరగా వస్తుంది.
జాబు మంచి డేట్లో చూసి ఇప్పుడు చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా నన్ను జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫలానా సోమవారం ఫలానా డేట్లో రమ్మన్నారు ఏంటంటే అది వద్దు ఫలానా డేట్లో వెళ్ళమని చెప్తేనే వెళ్తున్నారు చాలామంది. అది కూడా జరుగుతూ ఉంది. అలా జాబ్లో మంచి డేట్లో జాయిన్ అయితే మ్యారేజ్ ఈజీ అవుతుంది. మ్యారేజ్ మంచి డేట్లో జరిగితే పిల్లలు ఈజీ అవుతుంది, నెక్స్ట్ లైఫ్ ఈజీ అవుతుంది. ఓకే, వాళ్ళ జీవితానికి సంబంధించి ఏది అకేషన్ జరిగినా అదొక మంచి ముహూర్తంలో చేస్తే నెక్స్ట్ దానికి మంచి హెల్ప్ అవుతుంది. అది అలా మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి మెయిన్ డేట్ ఆఫ్ బర్త్ కదా, మనకి మెయిన్ డేట్ ఆఫ్ బర్త్ కదా, మ్యారేజ్ డేట్ ఈజ్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. అవును, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ బాగా ఉంటే దీని మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ బాగా లేకపోతే దీని మీద ఎఫెక్ట్ ఉండదు. అక్కడి నుంచి ఆ లైఫ్ అంతా అలా అయిపోయింది. ఎందుకంటే మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే మ్యారిటల్ లైఫ్ అంతా డిస్టర్బ్ అయింది. మ్యారేజ్ డేట్ ఎప్పుడైతే బాగుంటుందో వాళ్ళకి తినటానికి లేని వాళ్ళు కూడా కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది. అలా జాగ్రత్తగా ముహూర్తాలు ఫాలో అవుతూ న్యూమరాలజీ ఫాలో అవుతూ చేసుకుంటా కనుక జీవితాన్ని గడిపితే చాలా బాగుంటుందమ్మా. ఫైనల్గా నీకు నేను చెప్పే ఒకే ఒక వర్డ్ ఏంటంటే, జీవితం అంతా ఎవరెన్ని అవునన్నా కాదన్నా జీవితం అంతా 80 to 90% ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారమే జరిగిద్ది. లేకపోతే ఇన్ని ఏళ్ల నుంచి ఇన్ని యుగాల నుంచి ఈ శాస్త్రాలని ఫాలో అవ్వరు ఎవరు. ఇది ఫాలో అవుతున్నారంటే తప్పనిసరిగా అలానే జరిగిద్ది. ఆ మిగిలిన 10% ఉన్నాయి, అది జరగలేదనుకో దాన్ని బట్టి ఎవరో కొంత నెగిటివ్ అవుతున్నది. కానీ 80 to 90% మాత్రం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ ప్రకారమే జరిగింది. లేకపోతే జనం అసలు అది కాక, ఎందుకంటే ఇది ఒక కులానికో మతానికో సంబంధించింది కాదు, ఒక సూపర్ న్యాచురల్ పవర్. అది ఖచ్చితంగా మనల్ని నడిపిస్తుందని ఎవరైనా నమ్మి తీరాల్సిందే. దాన్ని బట్టి ముందుకు వెళ్తే లైఫ్ బాగుంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే.